ముందుగా అందరికీ శరణార్థులు. ఇవాళ తెలంగాణలో ముఖ్యమైన వార్తలేందో ఓ పాలు చూసేద్దాం బారి. కృష్ణా గోదావరి జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలమంత్రి అధ్యక్షతన జరిగే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లా తెలంగాణ ఏపీ సీఎంల మధ్య చర్చలు సురు అయినాయి. అనుమతులే లేని బనకచెర్ల అంశం అజెండాలో ఉండకూడదని కండిషన్ పెట్టింది తెలంగాణ సర్కారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు ఏసీబీకి చిక్కిండు. ఆయనకు 150 కోట్లకు పైగా ఆస్తులున్నాయని లెక్కలు తేలిని. ఇంతకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన నూనె సీదరు, బుక్కి హరిరాము ఏసీబీకి పట్టుబడ్డరు. వారి ఆస్తులు కూడా 100 కోట్లలోనే ఉన్నట్టు లెక్కలు తేల్చిర్రు అధికారులు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుల విచారణకు హాజరైతుండు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు. ఎన్నాళ్లు తన ఫోన్ ఇయ్యకుండా రకరకాల కారణాలు చెప్పుకు తిరిగిండు. తాజాగా ఆయన ఫోన్ స్వాధీనం చేసుకుంది సిట్టు. ఉప్పలు నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ను దసరా నాటికి పూర్తి చేయనుంది తెలంగాణ సర్కారు. కొన్నాళ్లుగా ఈ పనులు ఆగిపోయినాయి. పనులను త్వరలోనే ప్రారంభిస్తారట. చైనా +1 గా తెలంగాణను నిలపడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపిండు. తెలంగాణ రైజింగ్ 2047 నినాదంతో ప్రగతి సాధ్యమని చెప్తుండు. 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఎకానమీ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ సాధించడం లక్ష్యమని తేల్చి చెప్పిండు. ఇక కవిత తీన్మార్ మల్లన్న ఇష్యూలో కవితను ఒంటరి చేసింది బీఆర్ఎస్ పార్టీ. దీంతో ఆ పార్టీలోని కవిత అనుచరులు ఫుల్ గరం మీద ఉన్నారట. బీఆర్ఎస్ పత్రం ఖాయమనే చర్చ నడుస్తోందట. ఈ తెలంగాణలో ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతో మళ్ళా రేపు కలుసుకుందాం. అందాక ఉంటా మరి. టాటా, బై బై.